స్నేహితులారా, మీకు తెలుసా ఛానల్ కి స్వాగతం. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. మనం వేసుకునే బట్టలకి ఎంత పవర్ ఉంటుందో ఎప్పుడైనా గమనించారా? అవి మన గురించి ఒక కథ చెబుతాయని ఎప్పుడైనా అనిపించిందా? ఈరోజు ఓ 2300 ఏళ్ల నాటి ఒక గొప్ప గురువు చెప్పిన ఒక అద్భుతమైన పాఠం గురించి తెలుసుకుందాం. ఒక వ్యక్తి గురించి ఒక అభిప్రాయానికి రావడానికి మనకు ఎంత టైం పడుతుందనుకుంటున్నారు? 1 నిమిషమా? కొన్ని సెకండ్లా? కాస్త ఆలోచించండి. మనం ఈ విశ్లేషణలో ముందుకు వెళ్లే కొద్దీ దీనికి సమాధానం మనకే దొరుకుతుంది. సరే, ఇప్పుడు ఓ చిన్న సినేరియో ఊహించుకుందాం. 2 వ్యక్తులు మన ముందు నిలబడి ఉన్నారు. ఒకరి బట్టలు మురికిగా నలిగిపోయి ఉన్నాయి, జుట్టు కూడా చెదిరిపోయి ఉంది. ఇంకొకరు చాలా నీట్గా శుభ్రమైన బట్టలు వేసుకుని ఎంతో కాన్ఫిడెంట్గా నిలబడ్డారు. ఇప్పుడు చెప్పండి, వీరిద్దరిలో ఎవరి మాట మనం సీరియస్గా తీసుకుంటాం? బహుశా రెండో వ్యక్తి మాటే కదా. మనం ఎంత మనిషి మనస్సును చూడాలి, బట్టల్ని కాదు అని అనుకున్నా ప్రపంచం మాత్రం ముందు చూసేది మన వేషధారణనే. ఇది కాదని లేని నిజం. సరిగ్గా ఇదే ఆలోచన మనల్ని ఓ 2300 ఏళ్ల వెనక్కి ఆచార్య చాణక్యుడి దగ్గరికి తీసుకెళ్తుంది. ఆయన చెప్పిన ఓ అద్భుతమైన పాఠం దగ్గరికి. సుమారు 2300 ఏళ్ల కిందట గొప్ప గురువు ఆచార్య చాణక్యుడు తన ప్రియ శిష్యుడైన చంద్రగుప్తుడితో కూర్చుని ఉన్నారు. వాళ్ల మధ్య ఏదో తీవ్రమైన చర్చ నడుస్తుంది. అలా వాళ్ళు మాట్లాడుకుంటుండగా వాళ్ల కంట ఓ వ్యక్తి పడ్డాడు. అబ్బా, ఎంత ఆత్మవిశ్వాసంతో నడుస్తున్నాడనుకున్నారు. ఒంటిమీద మెరిసే కుర్తా, తలకి చక్కటి తలపాగా, కాళ్లకు పాలిష్ చేసిన బూట్లు, చాలా రాజసంగా ఉన్నాడు. ఆ వ్యక్తిని చూస్తూ చాణక్యుడు చంద్రగుప్తుడిని అడిగారు, ఏం చంద్రగుప్త, ఆయన్ని చూస్తే నీకేమనిపిస్తుంది అని. చంద్రగుప్తుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, గురుదేవా, ఆయన ఎవరో పెద్ద ధనవంతుడై ఉండాలి, లేదంటే ఎంతో గౌరవం ఉన్న వ్యాపారి అయి ఉండాలి అని చెప్పాడు. దానికి చాణక్యుడు చిన్నగా నవ్వి, కాదు చంద్రగుప్త, నువ్వు పొరబడ్డావు. అతను ధనవంతుడు కాదు, ఒక పేద రైతు కొడుకు. ఈరోజు ఒక పెళ్లికి వెళ్తున్నాడు, అందుకే ఇలా స్నేహితుల దగ్గర మంచి బట్టలు అరుగు తెచ్చుకుని వేసుకున్నాడు అని అసలు విషయం చెప్పారు. చంద్రగుప్తుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అప్పుడే చాణక్యుడు ఆ అద్భుతమైన పాఠం చెప్పారు. చూడు చంద్రగుప్త, బట్టలు అనేవి కేవలం ఒంటిని కప్పుకోవడానికే కాదు, అవి ఒక వ్యక్తి యొక్క ఇమేజ్ని నిర్మిస్తాయి. ప్రపంచం ఎప్పుడూ వ్యక్తిని తర్వాత చూస్తుంది, ముందు చూసేది వారి బట్టలనే. చాణక్యుడి కథ నుండి మనం నేర్చుకోవాల్సిన మొదటి అతి ముఖ్యమైన విషయం గౌరవం మరియు ఫస్ట్ ఇంప్రెషన్స్. సరే, ఇప్పుడు మనం మొదట్లో అడుక్కున్న ప్రశ్నకు వద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్కి ఎంత టైం పడుతుంది? సమాధానం కేవలం 5 సెకండ్లు. అవును, విన్నది నిజమే. కేవలం 5 సెకండ్లలో మనం మాట్లాడక ముందే మన వేషధారణను బట్టి మనం నమ్మదగిన వాళ్లమా కాదా, బాధ్యత గల వాళ్లమా కాదా అని ఎదుటివాళ్లు ఒక అంచనాకొచ్చేస్తారు. అంటే మంచి బట్టలు వేసుకోవడం అనేది ఇతరుల్ని ఇంప్రెస్ చేయడానికి కాదు, అది మనకు మనమిచ్చుకునే గౌరవం. ఎప్పుడైతే మనం నీటిగా చక్కగా తయారవుతామో గమనించండి, మన నడకే మారిపోతుంది, మన గొంతులో ఓ తెలియని ధైర్యం వస్తుంది. అదే మనం మాసిన బట్టలతో ఉన్నామనుకోండి, నలుగురిలో కలవడానికి సంకోచిస్తాం, కళ్లలోకి సూటిగా చూసి మాట్లాడలేం, మనల్ని మనమే దాచుకోవాలని చూస్తాం. ఇదే ఆత్మగౌరవానికి సంబంధించిన అసలైన తేడా. ఇక రెండో పాఠం ఏంటంటే, మన డ్రెస్సింగ్ కేవలం ఇతరుల కోసమే కాదు, అది మన మెదడు మీద కూడా చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. వినగానికి కొంచెం వింతగా ఉన్నా ఇది నిజం. ఉదయాన్నే లేచి శుభ్రమైన బట్టలు వేసుకుని, బూట్లు పాలిష్ చేసుకుని, నీట్గా రెడీ అయినప్పుడు మన మెదడుకి ఒక సిగ్నల్ వెళ్తుంది. ఏంటంటే, నేను ఈ రోజుకు సిద్ధంగా ఉన్నాను అని. ఈ ఒక్క చిన్న సిగ్నల్ చాలు మన ఏకాగ్రతను పెంచి మనం చేసే పని మీద ఫోకస్ని పెంచుతుంది. దానివల్ల మనం మంచి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతాం. మరి ఈ సంసిద్ధత ఎక్కడి నుండొస్తుంది? క్రమశిక్షణ నుండి. మన రూపాన్ని సరిగ్గా జాగ్రత్తగా చూసుకోవడం కూడా ఒక రకమైన డిసిప్లినే. పెద్ద పెద్ద క్రమశిక్షణలు ఎప్పుడూ ఇలాంటి చిన్న చిన్న అలవాట్లతోనే మొదలవుతాయి. అంటే రేపు వేసుకోవాల్సిన బట్టలు ఈరోజే రాత్రికి రెడీ చేసుకోవటం, బూట్లు పాలిష్ చేసుకోవటం, ఉదయాన్నే టైంకి లేవటం, ఇలాంటివన్నీ. ఎవరైతే తమ దుస్తుల విషయంలో ఇంత క్రమశిక్షణ పాటిస్తారో వాళ్లు మెల్లిమెల్లిగా తమ జీవితంలో ప్రతి విషయంలోనూ క్రమశిక్షణను అలవర్చుకుంటారు. ఇక చివరిగా అత్యంత ముఖ్యమైన విషయం, మన వేషధారణ మన కోసం కొత్త అవకాశాల తలుపుల్ని ఎలా తెరుస్తుందో చూద్దాం. మనం శుభ్రంగా ఆత్మవిశ్వాసంతో కనిపించినప్పుడు
అది ఎదుటివారికి ఒక బలమైన మెసేజ్ పంపుతుంది. ఈ వ్యక్తి బాధ్యత గలవాడు, నమ్మదగినవాడు అనే నమ్మకాన్ని కలిగిస్తుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రపంచం ఎప్పుడూ తనను తాను సీరియస్గా తీసుకునే వారికి అవకాశాలిస్తుంది. మనకు మనం విలువ ఇవ్వనప్పుడు ప్రపంచం మనకెలా విలువిస్తుంది? మనల్ని మనం గౌరవించుకున్నప్పుడే కదా ఇతరుల నుండి గౌరవాన్ని, అవకాశాలను ఆశించగలం. అందుకే ఇక్కడ పాయింట్ ఖరీదైన బట్టలు వేసుకోవడం కాదు, శుభ్రమైన బట్టలు వేసుకోవడం ముఖ్యం. ఫ్యాషన్ కాదు, పద్ధతి ముఖ్యం. ఎందుకంటే దుస్తులు కేవలం శరీరాన్ని మాత్రమే అందంగా చూపించవు. అవి మన ఆత్మగౌరవాన్ని పెంచుతాయి, ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి, కొన్నిసార్లు మన జీవిత గమనాన్ని కూడా మార్చే శక్తి వాటికుంది. మరిప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మీరు వేసుకున్న బట్టలు మీ గురించి ఏం కథ చెప్తున్నాయి?